దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందన తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 140వ దావీదు కీర్తన 13వ వచనం. యథార్థవంతులు నీ సన్నిధిని నిలిచెదరు. ప్రియమైన దేవుని సంగమా, పిలువబడిన వారు అనేకులు అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే ఏర్పరచబడిన వారు కూడా కొందరే అని ఉంటుంది. నిజమే. చూడండి, మనం సంఘాలలో గమనించినట్లయితే వారు ప్రారంభ రక్షణ దినాల్లో ఎంతో ఆసక్తిగా ఉంటారు, ఎంతో బలంగా ఉంటారు, ఎంతో పౌరుషం కలిగి ప్రభు కొరకు బ్రతకాలి అనే ఒక తీర్మానాలతో వస్తూ ఉంటారు. కానీ రాను 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 వారి స్థితిగతులన్నీ మారుతూ ఉంటాయి. అందరి కాదండి, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. అలా మారటానికి కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో యథార్థత లోపిస్తుంది. ఎవరయ్యా ఆయన సన్నిధిలో నిలిచేవారంటే యథార్థవంతులు అని బైబిల్ సెలవిస్తుంది. యథార్థవంతులు దేవుని ముఖదర్శనము చేస్తారు అని బైబిల్లో ఉంది. అంటే ఈ యథార్థవంతులు నిలిచేవారు ఎవరై అంటే హృదయ శుద్ధి కలిగినటువంటి వారు, హృదయములో కపటము లేనటువంటి వారు, వారి ఆత్మీయ జీవితం దేవుని ఎదుట తేటగా వాళ్ళు పరిచినటువంటి వారు. దేవుని ఎదుట మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారి ప్రవర్తన అనేకులకి ఒక మాదిరిగా చూపగలిగినటువంటి వారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రభు కూడా చెప్పిన మాట ఏమిటంటే, మనలో పాపము, అవిధేయత, తిరుగుబాటు, అలా దేవునికి ఆయాసకరమైన స్వభావాలు ఉన్నప్పుడు మనం ఆయనను చూడలేం. అందుకే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతాడు అనుంది బైబిల్లో. చూడండి, ఒక రోజున హిజ్కియా యథార్థతను కోల్పోయి దేవుని ముఖదర్శనం చేయలేకపోయాడు. అతని ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. కానీ ఒకరోజు అతడు హెచ్చరించబడ్డాడు. దేని కొరకు? మరలా తిరిగా యథార్థతలోనికి రావడానికి. ఆ యథార్థతలోనికి రావడానికి దేవుడు అతను ఒక మాటతో హెచ్చరించాడు. నీ ఇల్లు చక్కపెట్టుకో. అంటే ఇల్లు అనగా హృదయం. హృదయంలో ఉన్న ద్వేషమే కావచ్చు, పగ కావచ్చు, ఆశలు, కోరికలు, ఇచ్ఛలు కావచ్చు, వాటి వలన నువ్వు ముఖదర్శనం చేయలేకపోతున్నావు. అనగా ఉదయకాల ప్రార్థనలో నీకు ఒక స్పందన రావట్లేదు. ఉదయకాల ప్రార్థనలో ఒక యథార్థత లేదు. ప్రభు దగ్గర ఒక సమస్య గురించి అడగడానికి వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షి నీ పైన దోషారోపణ చేస్తుంది. కనుక ఆయన సన్నిధిలో నిలిచేవారు యథార్థవంతులు. యథార్థవంతుల మొర ఆయన వింటాడు అన్నది బైబిల్లో. కనుక ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు అన్ని విషయాలలో యథార్థవంతుడు. మన దేవుడు అన్ని విషయాలలో యథార్థవంతుడు. కనుకనే ఆయన ఎల్లప్పుడూ తండ్రి సన్నిధిలో నిలబడగలిగాడు. మనం అలా నిలబడి ప్రభుని మహిమపరచాలంటే మనకు యథార్థత కావాలి. ఆ యథార్థత కొరకు మన హృదయాన్ని ఎల్లప్పుడూ శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన తప్పిదముల నిమిత్తమై మనం కన్నీరు కార్చి వాటిని తొలగించుకోవాలి. కనుక ప్రభు రాకడ ఆసన్నమైన ఈ చివరి దినాల్లో ఆయన ముఖదర్శనం చేయడానికి సిద్ధపడుతున్న సంగమా, ఎల్లప్పుడూ పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకున్నట్లుగా మనల్ని మేము పరిశోధించుకొని పరీక్షించుకుంటూ ఈ ఆత్మీయాత్రలో సహనముతో మనం పరిగెత్తుతూ ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.